ప్రస్తుతం మనతో పాటు శ్రీ శుభంగిరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నరహరి బ్రహ్మశ్రీ యాజ్ఞవల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం. గురుగారు, ఓవరాల్ గా 2026లో రోహిణి నక్షత్రంలో జన్మించిన వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఓవరాల్ ఈ కొత్త సంవత్సరం అంతా కూడా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు దైవ స్నానం స్వరంలో ఉంటే మంచి ఫలితాలు వీళ్ళు పొందే అవకాశం ఉంటుంది? రోహిణి నక్షత్రము వృషభ రాశికి చెందింది. ఈ యొక్క రోహిణి నక్షత్రం యొక్క అక్షరాలు అంటే ఏ అక్షరం వాళ్ళు రోహిణి నక్షత్రం అని మనం గుర్తించటం సులభంగా. ఓకారం, ఓం నమ శివాయ ఉంటుంది కదా, అందులో ఓకారము, వాకారం, ఓకేనండి, వాసవి, వాసు, వీళ్ళందరూ కూడా రోహిణి నక్షత్రం. వి అంటే వి అక్షరం, ఇంగ్లీష్లో వి ఉంటుంది కదా, వేణు, వేణుగోపాలు, ఇవన్నీ కూడా మొత్తం వ్యూ వ్యూ కొమ్మిస్తే ఊ ఉంటుంది, ఊ. ఉకారము, వాకారము, వీకారం, ఇవన్నీ కూడా రోహిణి నక్షత్రానికి సంబంధించినటువంటి నామాలు. సో ఎవరికైనా అటువంటి అంటే మా నక్షత్రం తెలియదు మేము ఎలా చూసుకోవాలంటే పూర్వం నుంచి కూడా ఈ పద్ధతిని పెట్టారు. అప్పుడు పుట్టినప్పుడు ఓకే, రోహిణి నక్షత్రంలో పుట్టావా అయితే ఫస్ట్ పాదంలో పుట్టినట్టున్నావు ఓబులేషన్ పెట్టుకో, రెండో పాదం అనుకుంటా వాసు అని పెట్టుకో, మూడో పాదం అనుకుంటా వీణ అని పెట్టుకో, నాలుగో పాదం అనుకుంటా అంటే వ్యూ కదా, అది ఊ ఉకారంతో, ఇంకోటి ఏదైనా పేరు పెట్టుకో అని చెప్పి అలాగా మనకి పూర్వం నుంచి అది ఆనవాయితీ వచ్చింది. ఇక్కడ వీళ్ళకి పెట్టుకోవాల్సిన రత్నం కూడా ముత్యం, ఎందుకంటే దీనికి అధిపతి చంద్రుడు, రోహిణి నక్షత్రాధిపతి చంద్రుడు. సో అందుకని ముత్యము ధారణం చేయడం ద్వారా నక్షత్రం యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే రాశికి సంబంధించి శుక్రుడు, వృషభ రాశికి శుక్రుడు అధిపతి కాబట్టి వజ్రము పెట్టండి అంటారు, లేకపోతే ముత్యము పెట్టండి అంటారు. అలాగే వీళ్ళకి కలిసి వచ్చేటువంటిది కూడా ఆల్రెడీ నవగ్రహాలలో చంద్రుడు రెండో వాడు కాబట్టి 2 అనేటువంటి సంఖ్య వీరికి కలిసి వస్తుంది. అలాగే శుక్రుడు కూడా వీళ్ళకి అధిపతి దేవుడు కాబట్టి 6 అనేటువంటిది వీరికి కలిసి వస్తుంది. సింపుల్. సో ఈ విధంగా ఈ యొక్క రోహిణి నక్షత్ర జాతకులకి ఉంటుంది. వీళ్ళకి సోమవారం చాలా విశేషమైనటువంటి ఫలితం. సోమవారం రోజున వీళ్ళు ఏదనుకుంటే దాన్ని వీళ్ళు సాధించగలుగుతారు. ఆ రోజు గ్రహముల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. అలాగే శుక్రవారం కూడా, సోమ శుక్ర ఈ 2 కూడా వీళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటి రోజు. వీళ్ళకి ఆదివారం కలిసి రాదు. ఆదివారం రోజున ఏదైనా పని అనుకున్నా అప్పటికప్పుడు ముందుగా ఏదైనా ప్లాన్ చేసుకుంటే అది ఓకే. అప్పటికప్పుడు ఆదివారం పొద్దున్నే లేచి ఎక్కడికో బయటికి వెళ్దాం, లేకపోతే ఈ స్థలం చూద్దాం, ఆ ఇల్లు కొందాం, ఈ కారు కొందాం అని వెళ్తే ఆ రోజు కొంచెం ఫెయిల్యూర్. కొంతమంది అనుకుంటారు మాకు రోహిణి నక్షత్రం అండి కానీ మాకు ఆదివారం బాగా కలిసి వస్తుంది అంటే స్వజాతకము రీత్యా నీకు గ్రహ బలాలు ఏమన్నా ఉండి నేను వాటిని నీకు డామినేట్ చేస్తే ఏమన్నా కలిసి రావచ్చేమో, మంచిదే, కలిసి వస్తుంది. జనరల్గా రోహిణి నక్షత్ర జాతకులకి ఆదివారము ఘాతవారంగా చెప్తారు. ఇక్కడ వృత్తి ఉద్యోగాల యందు ఉద్యోగములకి సంబంధించినంత వరకు కూడా క్రమశిక్షణతో ఉంటారు. ఉద్యోగ విషయంలో అయితే వీళ్ళని ఓకే, ఉద్యోగం వరకు వీళ్ళు చాలా సూపర్ అండి, పర్ఫెక్ట్, టైం టు టైం వెళ్తారు, వాళ్ళ పనేదో చూసుకుంటారు, ఏమీ మాట్లాడరు. వీళ్ళని కెలుకుదామనుకున్నటువంటి వాళ్ళకు కూడా చురకలు పెడుతూ ఉంటారు. అట్లాగే వ్యాపారంలో కూడా వీళ్ళతో పాటు ఎవరైనా వీడిని చెడగొడదాం, వీడికి ఏదైనా చెడేయాలి ఇద్దామంటే తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోరు. ఎందులో? ఉద్యోగంలో, వ్యాపారం. మిగతా వాటిల్లో తీసుకుంటారో లేదో మనం ముందుకు వెళుతున్న కొద్దీ తెలుస్తుంది. ఈ 2 విషయాలు మాత్రము వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. అలాగే మెరుగైనటువంటి పనులను చేయడానికి ఇష్టపడతారు. గుర్తింపు కావాలి. అల్టిమేట్గా ఏంట్రా అంటే రోహిణి నక్షత్ర జాతకులకు గుర్తింపు లేని పనిని ఏదైనా చెప్పి నువ్వు చేయమంటే ఇంట్లో పెద్ద లాభం లేదులే, మన ఎవరు గుర్తించరు అని దూరంగా ఉండేటువంటి నక్షత్రం ఏదైనా ఉందంటే అది రోహిణి నక్షత్రం కింద మనం అనుకోవచ్చు. ఈ సంవత్సరంలో 2026 రోహిణి నక్షత్రం వారికి ఆర్థికముగా కూడా స్థిరత్వాన్ని పొందుతారు. పూర్వములో చేసినటువంటి కొన్ని అప్పులు ఈ యొక్క ఫిబ్రవరి నుంచి జూన్ లోపల వసూలు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి.
ఎవరైనా కావాల్సిగా ఎత్తేస్తే మనం చెప్పలేం, కానీ వీళ్ళు పెట్టినటువంటివి వసూలు చేసుకునేటువంటి సందర్భము ఈ యొక్క ఫిబ్రవరి నుంచి మేలోపు చూడవచ్చు. సంపాదన కూడా వ్యాపారస్తులకి నిలకడగా ఉంటుంది, ఎక్కడా కూడా క్రాస్ సంపాదన ఉండదు, నిలకడైనటువంటి సంపాదన ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి రోహిణి నక్షత్ర జాతకులకి ప్రమోషన్లు అయితే వస్తాయి, మార్పులు ఉంటాయి, కొంత తిట్లు కూడా ఉంటాయి. ఎందుకంటే కొన్ని ఏదో తప్పిదాలలో వీళ్ళు ఉన్నారనేటువంటి ఒక భ్రాంతిలో వీళ్ళని పైకి మార్చవచ్చు, ఒక్కొక్కసారి కిందకి మార్చవచ్చు. ఏదైనప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం చేసుకునేటువంటి రోహిణి నక్షత్ర జాతకులు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికముగా కూడా అటువంటి వారికి కొంత నష్టం ఉంటుంది. అలాగే ప్రేమ, ఈ యొక్క కుటుంబ సాంసారికమైనటువంటి విషయాల యందు చాలా చైతన్యంగా ఉంటారు. కానీ ఎంత చైతన్యంగా ఉంటారో వేళల్లో వీళ్ళంత మదన పడిపోతూ ఉంటారు. సంసారంలో కూడా సర్వసాధారణంగా భార్యది రోహిణి నక్షత్రం అనుకోండి, భర్త చేసేటువంటి తప్పులని అటు తల్లిదండ్రులకి చెప్పలేదు, ఇది అత్తమామలకి చెప్పలేదు, పిల్లలకి చెప్పే వయసు కాదు, చెప్పిన అర్థం చేసుకోరు, ఆ యొక్క ఒత్తిడి. అదే భర్తది రోహిణి నక్షత్రం అనుకోండి, బయట ఉన్న సమస్యలని భార్యకి చెప్తే అర్థం చేసుకుంటుందో లేదో అని వీడు మింగేస్తూ ఉంటాడు. అలా అని చెప్పి వీడు తప్పు చేస్తున్నాడు అంటే కానే కాదు, కాకపోతే ఎక్కడో ఏదో ఒక చిన్న పొర ఈ యొక్క సంబంధంలో వీళ్ళని దూరం చేసేటువంటి ప్రక్రియ ఉంటుంది. ప్రేమలో కూడా అంతే, తనకి చెప్దాము లేకపోతే వీరికి చెప్దాము అని వాళ్ళు అనుకునే లోపు ఏదో ఒక స్పర్ధ రావటము, ఏదో ఒక అనుమానం, అలా 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 దూరం పెరుగుతుంది. సో అందుకని ఓపెన్ అప్ అయి మాట్లాడుకునేటువంటి స్వభావం కలిగి ఉంటే జన్మతః ఈ యొక్క రోహిణి నక్షత్ర జాతకులు ఎటువంటి గొడవలు ఉండవు. లేనప్పుడు కొన్ని గొడవలు జరుగుతాయి, జాగ్రత్తగా ఉండాలి. విడిపోయే వరకు బాగా గుర్తుపెట్టుకోవాలి, రోహిణి నక్షత్ర జాతకులు ఆడవాళ్ళు ఏదైనా గొడవ పెడితే విడిపోయే అవకాశాలు ఉంటాయి, మగవాళ్ళు పెడితే పెద్దగా ఉండవు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడుతూ ఉండాలి. కొత్త సంబంధాలు ఏర్పడతాయి, కుటుంబంలో కానీ బయట కానీ వ్యవహారంలో కానీ కొన్ని కొత్త పరిచయాలు ఈ యొక్క జూలై నుంచి నవంబర్ మధ్య వీళ్ళకి లాభదాయకమే అంటారు. ఆ పరిచయాలు లాభదాయకమైన అంటే కనుక వీళ్ళు లాభంతోనే ఉంటారు. మొదట్లో నేను చెప్పాను కదా, వీళ్ళు ఎవరితో కూడా ఎక్కువ ఉపయోగపడితే తప్ప నోరిప్పే క్యాండిడేట్లు కాదు. అలా అని చెప్పి మనకన్నా తెలివైన నక్షత్రం ఇంకోటి ఉండొచ్చు కదా, సో అప్పుడు మనం ఏం చేస్తాం. కాబట్టి మోసపోకుండా ఉంటారు అని మనం అనుకోవచ్చు. ఎక్కువగా నమ్మితే మోసపోతారు. అలా అని చెప్పి ఇక్కడ రోహిణి నక్షత్ర జాతకులు ఇలాంటి పరిచయమైనటువంటి వ్యక్తులతో వీళ్ళిచ్చే లూజు వల్లే వీడు అప్పివ్వటమో పప్పివ్వటమో ఏదో జరుగుతుంది తప్ప వాడంతట వాడు అడగడు. ఇప్పుడు నువ్వు నాకు పరిచయం అయ్యావు, నేను రోహిణి నక్షత్ర జాతకుడిని, నీ కష్టాన్ని నేనే చూసి ఆ దావయ్యామని అవి నువ్వు అప్పులో కష్టంలో ఉన్నావు, అది తీసుకొని నేను ఇస్తే నువ్వు ఎత్తేయచ్చు, నీ అంతటి నువ్వైతే వచ్చి అడగవు. సో అందుకని తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. శరీర ఆరోగ్యం కూడా నక్షత్రాధిపతి కుజుడు అదే చంద్ర ప్రభావం చేత చాలా బాగుంటుంది. చిన్న చిన్న రోగాలను ఇట్టే దాటేస్తారు. ప్రాణాంతకమైనటువంటి సమస్యల నుంచి కూడా ఈ యొక్క సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో ఒక ప్రాణ భయం నుంచి కూడా బయటపడతారు. భగవంతుడికి రుణపడి ఉండేటువంటి విధంగా దైవ కార్యక్రమాలు చేస్తారు. క్రమం తప్పకుండా ఎక్కడైనా వాళ్ళ ఇంటి దగ్గర కానీ గోశాలలో కానీ వేద పాఠశాల ఇవన్నీ ఎందుకు చెప్తామంటే, ఏమిటండి ఎంతసేపు గోశాల అంటారు, గుళ్ళు అంటారు, పాఠశాలలు అంటారు, ఎవరికైనా చేయొచ్చు కదా దానం అని. కానీ నువ్వు ఒక ప్రదేశంలో దానం చేసేటప్పుడు ఆ ప్రదేశం యొక్క చైతన్యము కూడా నీ దానానికి కలిసి నీ దానానికి మరింత పుణ్యాన్ని ఇస్తుంది. వేద పాఠశాలలో మంచినీటిని దానం చేస్తే ఎంతో గొప్ప ఫలితం, నువ్వు అది ఊహించలేవు. ఎంతండి ఫలితము అంటే కనుక అనిర్వచనం. దేనికైనా నువ్వు ప్రమాణం చెప్పవచ్చేమో. ఏదంటే ఒక అణువులో ఇసుక రేణువులో ఉన్నటువంటి అణుమాత్రాన్ని నువ్వు ప్రమాణం చెప్పవచ్చేమో. పుణ్యం ఎంత వస్తుంది అంటే చెప్పు. వేదం చదువుకునేటువంటి వాళ్ళకి బట్టలు ఇచ్చిన, వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చిన, అన్న పదార్థాలు ఇచ్చిన చాలా పుణ్యం. అలాగే గుళ్ళోకి వచ్చిన వాళ్ళు ఎంతో భక్తితో శ్రద్ధతో వాళ్ళకి ఇస్తారు. అటువంటి వాళ్ళు తాగటానికి మనం మంచినీళ్ళు అక్కడ ఏర్పాటు చేయాలి.
గోవులు అవి చెప్పగలుగుతాయి, చెప్పండి. గోవులు నాకు మంచినీళ్ళు కావాలి, నీళ్లు చల్లగానే ఉండాలి, కొంచెం ఉప్పు వేస్తా, లేకపోతే కొంచెం పుల్లగా ఉన్న నీళ్ళు ఇవ్వు, లేకపోతే ఫిల్టర్ వాటర్ ఇవ్వని అడుగుతాయా? వాటికి నీటి తొట్టెలను ఏర్పాటు చేస్తే అవి తాగగలిగితే, ఆ నీటి తొట్టెలో తలకాయ ఉంచి తాగితే దానికి కారకుడైనటువంటి వాడికి ఎంత పుణ్యం కదండి. అది ఊహించాలి. అది నీకు స్థలం గురించి అదే ఇప్పుడు నువ్వు ఏదో రోడ్డు మీద చలివేంద్రం పెట్టాం, తిరుగుతున్న వాడికి ఇచ్చావు, సర్లే ఉంది కొంచెం దూరం నడవాలి కాబట్టి ఒక గ్లాస్ నీళ్లు తాగుతాలని బలవంతంగా తాగితాడు, అదే ఉంది. అది నువ్వు కాదు ఇంకోళ్ళు చేస్తారు, కానీ నీకు పుణ్యప్రదమైనటువంటి దానాన్ని చేయాలి. నీటి దానము వీళ్ళకి చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా సమస్యల నుంచి బయటపడతారు రోహిణి నక్షత్ర జాతకులు. ఈ మార్చి తర్వాత నుంచి సెప్టెంబర్ మధ్యలో కొన్ని సమస్యల్లో ఇరుక్కుంటారు. కుటుంబంలో ఆర్థికంగా కోర్టు వ్యవహారాలు, అక్క చెల్లెళ్ళు పెట్టారు, సొంత తండ్రే పెట్టాడు, అది దురుతుంది. సో వాటి నుంచి కూడా బయటపడగలుగుతారు. ఈ 2026లో మంచి నీటి దానాన్ని రోహిణి నక్షత్ర జాతకులు చేయటం చాలా శుభప్రదం. తద్వారా ఒక గోశాలకి కానీ, ఒక వేద పాఠశాలకి కానీ, ఒక దేవ చేయాలి. లేదు ఒక ఆవుని దత్తత తీసుకుని పోషించడం, లేదు నెలకి ఒక రోజున అన్నదానం చేయటం ఎంతో పుణ్యం అంటే అది మనకు తెలియకుండా మనం ఊరికనే ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద ఈ పిజ్జా హట్లకి వాటికి వెళ్ళినప్పుడు పెద్ద పిజ్జాలు పెట్టుకుని తింటారు. దాంట్లో 2-3 ముక్కలు తినడం ఎక్కసం అయిపోతే రిటర్న్ తీసుకుని డబ్బులు ఇవ్వండి ఇస్తాడా? మొత్తం పడేటి. అదే నువ్వు ఒక చోట అన్నదానం చేయి, బ్రాహ్మడు తింటాడు, గుళ్ళో నైవేద్యం అవుతుంది, భక్తులు తింటారు, అక్కడ ఉన్నటువంటి క్రిమికీటకాలు తింటాయి. ఇన్ని పంచ ఫలాలను ఇచ్చేటువంటి ఈ యొక్క ఫలితాన్ని వదిలి కొత్తగా సినిమాకి వెళ్ళి పాప్కారం కిందంతా పోస్తారంటే పోనీ కర్మ అంతే. నీ డబ్బు పాపిష్టి డబ్బు, దాన ధర్మాలకి పనికిరాదు, దాచుకో అంతే. కాబట్టి కొత్త ఇళ్లను కూడా కొంటారు ఈ యొక్క సెప్టెంబర్ తర్వాత. వివాహాలకి ఎప్పుడు అనుకూలంగా ఉంది గురుగారు వీళ్ళకి? వివాహ పరంగా కనుక చూసుకుంటే కనుక జూన్ నుంచి సెప్టెంబర్ మాసం మధ్యలో వివాహం కానటువంటి వారికి వివాహం అవుతుంది. స్థిరత్వం అంటే స్థిరత్వ సమయం మాట. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కూడా వస్తుంది. అటు వీళ్ళకి ఈ సంవత్సరము కొంచెం అటు ఇటుగా ఫలితాలు ఉన్నప్పటికీ శుభ పరిణామాలని పరమేశ్వరుడు అందిస్తాడు. ఓవరాల్ గా ఈ నక్షత్రం వాళ్ళకి 2026 ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.